హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజు మీకు మంగరి మల్లన్న అనే ఒక కథ, సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీకు ఇంతకుముందు ఒక కథ చెప్పాను, అదేవిధంగా ఈరోజు ఒక కథ చెప్తాను. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అంటే మనకు తెలిసిన కథే సరికొత్తగా ఉంటుందని, అంటే ఈ మధ్యకాలంలో కథలు ఎవరో చెప్పడం లేదు పిల్లలకి. కథలు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళున్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సహనం కూడా పెరుగుతుంది, ఓర్పు కూడా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అంతా కూడా పిల్లలంతా కూడా ఆధునికంగా ఉన్నారు, చాలా స్పీడ్గా త్వరగా అయిపోవాలి ఏదన్నా అన్న ఆతృతతో ఉంటారంటే ఇలాంటి కథలు చెప్పడం వల్ల అంటే పిల్లల్లో ఆలోచన శక్తి రేకెత్తుతుంది. మనం ఏదైనా చెప్పాలనుకునే విషయాన్ని చెప్పొచ్చు, ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు. అదే ఒక విషయం ఉందంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి ఎక్కదు. ఇలా కథల రూపంలో చెప్పడం వల్ల అంటే వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఓకే, కథలోకి వెళ్ళినట్లయితే అనగనగా ఒక కొండపల్లి అనే గ్రామం ఉండేదంట ఆ రోజుల్లోనే. అక్కడ మంగరి మల్లన్న అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఈ మంగరి మల్లన్న ఏం చేసేవాడు? వ్యాపారం చేసేవాడు అన్నమాట. వ్యాపారం అంటే ఈ రోజుల్లో సైకిలు, కార్లు, బళ్ళు ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు కదా. తనకు ఒక గాడిద ఉండేది అన్నమాట. ఆ గాడిద మీద ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా వేసుకుని అక్కడ సంతక తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు కదా. ఇలా ఉండగా ఏమైందంటే అలా వెళ్తా ఒక ఆనవ పాదు, గుమ్ముడు పాదులు చూస్తాడనమాట. చూసేటప్పటికి వాటికి పాదులు చిన్న ఉంటాయి, కాయలు ఇంత పెద్ద పెద్ద కాయలు ఉంటాయన్నమాట. మనోడికి ఒకసారి స్ట్రైక్ అవుతుంది, ఏంటి పాదులు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, ఈ కాయలు చూస్తే ఎంత పెద్ద పెద్దవిగా ఉన్నవి ఏమిటి అని. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాడు. ఇంకొంచెం దూరం వెళ్తే అతనికి ఒక తాడి చెట్టు కనిపించింది. ఆ తాడి చెట్టుని కూడా ఇంతంత కాయలు, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అప్పుడు ఇంకా కొంచెం మళ్ళా వెళ్తే మనోడికి మంగరే మల్లన్న కదా, పేరులోనే మంగరతనం ఉంది. కొంచెం ఎదరికి వెళ్తాడు అనమాట. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. పెద్ద మర్రి చెట్టు ఉండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇతనికి ఫస్ట్ నుంచి కూడా బుర్రలో ఒక విపరీతమైన ఆలోచనలు ఉంటాయన్నమాట. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఏంటి అక్కడ చిన్న పాదు ఉంది, దానికి పెద్ద కాయలు ఉన్నాయి, ఏంటి పెద్ద చెట్టు ఉంది, చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఏంటి దేవుడికి అసలు ఆ తెలియలేదు. చిన్న చెట్టుకేమో పెద్ద కాయలు ఇచ్చాడు, పెద్ద చెట్టుకేమో చిన్న కాయలు, బుల్లి కాయలు ఇచ్చాడు అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద గన్నేరు చెట్టు ఉంటుంది అన్నమాట. గన్నేరు చెట్టు ఉంటుంది. ఆ గన్నేరు చెట్టుకు కూడా ఎలా ఉంటాయి? చిన్న చిన్న కాయలే ఉన్నాయి. అయ్యో, అక్కడంటే అనుకున్నాం, ఇక్కడ కూడా ఇంత పెద్ద చెట్టుకు కూడా ఇలాంటి చిన్న కాయలు ఇచ్చాడు అన్నమాట. ఇలాగా వస్తూ ఉండేవాడు. కానీ తన యొక్క ఆలోచనలో మాత్రం మారలేదు. ఏంటి దేవుడికి అసలు తెలివి పెద్ద పెద్ద చెట్లకేమో చిన్న చిన్న కాయలు ఇస్తున్నాడు, చిన్న చిన్న చెట్లకేమో పెద్ద పెద్ద కాయలు ఇస్తున్నాడు. ఇలా జరుగుతుంది ఏంటి అసలు? ఎవరో ఇది పట్టించుకోవడం లేదు, నేనే తెలివైనండి. ఊరు వాళ్ళందరికి కూడా చెప్తూ ఉండేవాడు అన్నమాట. చెప్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మంగళన కదా, ఇది అన్నీ ఎలాంటి పనులే చేస్తుంటాడు అని ఎవరో పట్టించుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు మంచి వేసవకాలం, తన దుస్తులు వేసుకుని వ్యాపారం చేయడానికి బయలుదేరేటప్పటికి మన పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఎండ బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎండ బాగా అయిపోతే అక్కడ ఏం చేశాడంటే గాడిదని ఒక పక్కన కట్టేసి చెట్టుకి కట్టి అక్కడ రెస్ట్ తీసుకుని పడుకున్నాడు అనమాట. పడుకున్నా కూడా తన యొక్క ఆలోచనలు మానలేదు. ఆనవ పాదులు చిన్న పాదులు ఉన్నాయి, గుమ్మడి పాదులు చిన్న పాదులు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి. మంగర మల్లన్న ఆలోచిస్తూ అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. అంట నిద్ర అవుతున్నాడు, మస్తుగా నిద్ర అవుతున్నాడు అనమాట. నిద్రలో ఉండగా ఢమాల్మని పెద్ద సౌండ్ వినపడింది. ఒక్కసారిగా తుల్లుపడి ఇలా లేచి చూసుకునేటోడికి పక్కన పెద్ద తాటికాయ ఉంది. అక్కడ పెద్ద తాటికాయ ఉండేటోడికి ఆ తాటికాయ ఇలా చూసి, అయ్యో బాబోయ్, ఈ తాటికాయ కనుక మన నెత్తి మీద పడితే మన సంగతి ఏమవును. తన ఒంటి మీద చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. ఇలా పక్క చూసేటోడికి ఆ తాటికాయ పక్కన ఉంది. అప్పుడు రిలీజ్ అయ్యాడు అనమాట, నిజంగా దేవుడా నువ్వు చాలా గ్రేట్,
ఆ కాయ వచ్చి దీనికే కాసినట్లయితే మనం ఎలా పడుకున్నాం, మన మీద పడితే మన పరిస్థితి ఏంటి? నిజంగా దేవుడు చాలా గ్రేట్. ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు, దేనికి ఏది ఎలా చేయాలో తెలుసు. గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి ఆ రోజు నుంచి కూడా భక్తి మార్గంలో వెళ్ళి ఎవరిని కూడా వితండవాదం చేయకుండా చాలా చక్కగా ఉండేవాడు అన్నమాట. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.